వారం వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా అల్టిమేట్ ట్రెండ్ ను కొనసాగిస్తూ దూసుకుపోతూ ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి బాక్సాఫీస్ దగ్గర మరోసారి 5వ వారంలో కొత్త సినిమాలను తట్టుకొని కూడా మంచి కలెక్షన్లతో జోరును చూపెడుతూ దుమ్ము లేపగా శుక్రవారం రోజున సినిమా కొత్త సినిమాల నుండి పోటీని తట్టుకొని కూడా గురువారం కన్నా బెటర్ కలెక్షన్లను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక 5వ శనివారంలో అడుగుపెట్టిన ఈ సినిమాకు అన్ని చోట్ల కూడా బుకింగ్స్ పరంగా మంచి ట్రెండ్ కొనసాగుతూ ఉండటంతో మరోసారి బెటర్ కలెక్షన్లతో జోరు చూపించడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు మొత్తం మీద బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే 30వ రోజు కన్నా 31వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా గ్రోత్ ఇంకా కనిపిస్తూ ఉంది. మినిమం 20% వరకు గ్రోత్ కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా మరోసారి తెలుగు రాష్ట్రాలలో మంచి వసూలను సాధించే అవకాశం ఉన్న ఈ సినిమా హిందీలో కూడా 30-35% వరకు గ్రోత్ ఆన్లైన్ టికెట్ సేల్స్ లో కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ లో కూడా ఆ ట్రెండ్ కొనసాగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో కొంచెం స్క్రీన్స్ కౌంట్ ఇతర సినిమాల వలన తగ్గిపోయినప్పటికీ మేజర్ గా తెలుగు, హిందీ, ఓవర్సీస్ లో పర్వాలేదనిపిస్తున్న కల్కి మూవీ మొత్తం మీద ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర 31వ రోజు ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి తెలుగు రాష్ట్రాలలో 45 నుండి 50 లక్షలకు అటు ఇటుగా షేర్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. ఇక హిందీలో 1 కోటికి పైగానే నెట్ కలెక్షన్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఈ రోజు 1,30,00,000 నుండి 1,50,00,000 రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా 31వ రోజున 1 కోటికి పైగా షేర్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 31 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.